అవునా బుబూ ఓ కుదురుగా పాడైన ఐస్ క్రీం తింటూ కూర్చుంది. అప్పుడే 2 రిచ్ పులికూనలు కార్లో వచ్చి చూసి నవ్వుతూ అన్నాయి, ఓ పాడైన ఐస్ క్రీం తింటున్నావా, ఎంత దిగజారిపోయిన జీవితం. బూబుకు సిగ్గు వేసింది, కాని బాధపడలేదు. ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఒకరోజు నేను కూడా సూట్ వేసుకుని చక్కటి ఐస్ క్రీం తింటాను. ఆ రోజు నుంచే బూబు కష్టాలు మొదలయ్యాయి. ఉదయం నిర్మాణ పనుల్లో ఇటుకలు మోసింది, మధ్యాహ్నం అద్దాలు తుడిచింది, టవర్స్ క్లీనింగ్ చేసింది, రాత్రిళ్ళు వెల్డింగ్ చేసింది, పొగలో కళ్ళు తిరిగాయి. ఫ్రీ టైంలో స్టిక్కర్ దండలు అమ్మింది, డెలివరీ బాయ్ గాను పనిచేసింది. రోజులు మారాయి, సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఓ పెద్ద మాల్ ముందు ఒక విలాసవంతమైన కారు ఆగింది. అందులో నుండి బంగారు గడియారం, బ్రాండెడ్ షూస్, లగ్జరీ కోటుతో ఒక పులికూన దిగింది. చేతిలో ఓ టేస్టీ ఐస్ క్రీం. ఆయనెవరో తెలుసా? అదే మన బూబు. వారి సక్సెస్ చూసి గతంలో నవ్విన రిచ్ పులికూనలు షాక్ కి గురయ్యారు. బూబు దగ్గరకు వచ్చారు. నీవేనా బూబు? బూబు నవ్వుతూ ఐస్ క్రీం తింటూ అన్నాడు, ఐస్ క్రీం పాడైనా నా డ్రీమ్స్ పాడవలేదే.